శ్రీ గణేశాయ నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మాత్రే నమః. నమస్కారం అండి అందరికీ. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ శ్రీ మంజు స్పిరిచువల్. మనం శ్రీ లలితా సహస్రనామ స్తోత్ర నామాలకు ప్రతిపదార్థాలు తెలుసుకుంటున్నాం కదా. శ్రీ మాత్రే నమః. కానీ అంతకంటే ముందుగా మీరు కనుక మన ఛానల్ని మొదటిసారి చూసి ఉంటే తప్పకుండా ఒక చిన్న లైక్ ఇవ్వండి ప్లీజ్. షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, కామెంట్ పెట్టండి. దయచేసి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తే నాకు చాలా హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. ఓకే అండి, ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాము. శ్రీ మాత్రే నమః. 750 నామము మహేశ్వరి, 4 అక్షరముల నామము. ఈ నామంతో అమ్మవారికి నమస్కరించేటప్పుడు మహేశ్వరాయ నమః అని చెప్పాలి. మహా ప్లస్ ఈశ్వరి, మహేశ్వరి. పరబ్రహ్మ పట్ట మహేషి. గొప్పదనము, సామర్థ్యము, వైభవము, మంచిదనము, అధికారిక లక్షణము వీటినన్నిటినీ సూచించే ఒకే ఒక పదం ఏదన్నా ఉందంటే అది మహా. ఈ మహాలక్షణం ఎవరిలో సగుణాత్మకంగా రూపొంది దానిపై ఆమెకు ఆధిపత్యం ఉంటుందో ఆవిడ మహేశ్వరి. మహా ప్లస్ ఈ అనే ఈ 2 పదాల మధ్య గుణసంధి వలన ఈ నామము మహేశ్వరి అవుతుంది. మహాపదం ఇంతకు ముందు చెప్పిన లక్షణాలను, ఈశ్వరి పదం వీటిపై ఆధిపత్యాన్ని, ఈ రెంటికి మధ్య వర్తించే గుణసంధి ఆ లక్షణ ఈశత్వ లక్షణలకు మధ్య సగుణ రూపంగా వర్తించే భౌతికాకార పరిమాణ నామ రూపాదులు సూచిస్తాయి. మహాపదం నిర్గుణుడు, నిర్వికారుడు, ఈ విశ్వానికే మూల కారణమైన పరబ్రహ్మను సూచిస్తే, ఈశ్వరి పదము ఆ పరబ్రహ్మను పంచభూతాత్మకంగా ప్రపంచంగా వ్యక్త స్థితిలో కనిపింపజేసే మాయాస్వరూపిణిని సూచిస్తుంది అని కూడా అర్థం చేసుకోవచ్చును. మాయంతు ప్రకృతిం విద్య మాయినంతు మహేశ్వరం. ఇంకా అర్థమయ్యేట్లు చెప్పుకోవాలంటే ఉనికికి కారణం కాస్ ఆఫ్ ఎక్స్టెన్షన్స్. మహేశ్వరుడైతే ఆ కారణం యొక్క స్థిరమైన రూపం ఎస్టాబ్లిష్మెంట్. మహేశ్వరి అంటే ఈయన భౌతికంగా ఉండాలంటే ఆవిడగా ఉండాల్సిందే తప్ప ఇంకో మార్గం లేదు, అవకాశం లేదు. అందుకే ఆయన మహేశ్వరుడైతే ఆవిడ మహేశ్వరి. పరబ్రహ్మ పట్ట మహిషి అని ఈ నామానికి అర్థము. శ్రీమాత్రే నమః. మహతి చాస ఈశ్వరి చ మహేశ్వర రీతి పూర్వం వాక్యాతం నామ అనాయో హరస్య దీర్ఘ దీతమత్వ బాహ్యం నా పౌనర్యుక్తం. మహేశ్వరి చాలా గొప్ప ఈశ్వరి. ఇది వరకు మహేశ్వరి అను 208వ నామమునకు వ్యాఖ్యానము చేయబడినది. ఈ నామంలో మొదటి అక్షరము మా అని దీర్ఘము. ఈ రస్వాము గలది గనుక పునరుక్తి దోషము లేదు. ఇది 4 అక్షరముల నామము. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. మరిన్ని వీడియోస్తో మళ్ళీ కలుస్తానండి. ఈ వీడియో మొదటిసారి కనుక ఎవరైనా చూసి ఉంటే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఏమైనా కామెంట్స్ ఉంటే పెట్టగలరు. శ్రీమాత్రే నమః. థ్యాంక్ యూ.